తెలంగాణ ప్రజలకు జూబ్లీహిల్స్ ప్రజలకు చేయని మోసం లేదు, చేయని దగా లేదు, చేయని వెన్నుపోటు లేదు, పొడవని వెన్నుపోటు లేదు. మరి ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను, తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈ రెండు పార్టీలు కూడా అధికారంలో ఉన్నన్ని రోజులు అప్పులు చేయాలా మింగాల, అప్పులు చేయాలా మింగాల. 1 ప్రోగ్రామ్ రెండు ప్రజలు. కేసీఆర్ మనం కట్టేటువంటి పన్నులు కాకుండా ఆయన ఉన్నప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఎక్కడ పోయినాయి 10 లక్షల కోట్లు? ఎందుకు దివాలా వేసింది తెలంగాణ? పోయి నేను ఫామ్ హౌస్ లో పోయిన జవాబు కూడా చెప్పే పరిస్థితి. ఈయన వచ్చిండు, నేను అది చేస్తా ఇది చేస్తా, పెద్ద పెద్ద పొంకరాలు మాట్లాడాడు. కానీ ఈ రోజు ఈయన కూడా అప్పులు చేస్తున్నాడు తప్ప. ఈ రోజు రాష్ట్ర పరిస్థితి ఏంటంటే, హైదరాబాద్ నగరంలో మన జూబ్లీహిల్స్ లో మన బస్తీలలో వీధి లైట్లు కాలిపోతే వీధి లైట్లు రీప్లేస్ చేయలేనటువంటి పరిస్థితుల్లో, కొత్త బల్బులు కొనడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. సంవత్సరం పైగా వీధి లైట్లు కాలిపోతే జూబ్లీహిల్స్ లో హైదరాబాద్ లో వీధి లైట్లు వేయలేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి గ్రామాల్లో కూడా లేదు. ఇంత పెద్ద హైదరాబాద్ లో కేసీఆర్ హయాంలో, రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణకు హైదరాబాద్ కు పట్టినటువంటి దుర్భరమైనటువంటి గతి